తేగలు తవ్వుద్దంటండి. చిన్న గుణపం పట్టుకుని మరీ వచ్చేసింది. రాళ్ళు, రప్పలు తీత్తుంది. తేగలు తవ్వడం మానేసి పాముని అరిస్తే ఏం చేసిందో చూడండి. పావు పిచ్చదానా ఇది తీసుకుని కూడా ఎత్తాను. పామంటే పరిగెడేసేదానివి రాళ్ళు, రప్పలు ఎందుకు తవ్వుకుంటున్నావే అంటే, చుట్టూ బాగా తవ్వుకుంటే మధ్యలో తేగ బాగా వస్తదంటండి. చాలా బాగా వచ్చింది. మీకు కూడా చూపిస్తాను తేగ ఎంత బావుందో. చాలా కష్టపడి రాళ్ళు, రప్పలు తవ్వేసి తీసింది చూడండి. ఇదేనా తేగ అని అడుగుతుంది. కాదే బాబు లోపలికి ఇంకా ఊరుంటది. మనకు రాని పని మనకెందుకని అందుకే అన్నాను. రా పోదామంటే లేదు ఇంకా తవ్వుతానంటుందండి. ఇది చాలా సేపటి నుంచి తవ్వకాలు మొదలుపెట్టిందండి. నేను చూసొచ్చాక ఇంక చాలే బాబు నడు అంటే ఇంగో చేతులు నొప్పొస్తున్నాయంట. అలా చేతులతో లాగుతుంటే మట్టి రావట్లేదంటండి. నడు పోదామంటే ఇంకప్పుడు లేసింది. దీనికి ఇంకా ఆశ తీరలేదండి. ఎక్కడైనా తేగలు దొరుకుతాయేమో అని ఇంకా ఎతుక్కుంటుంది చూడండి. అమ్మొచ్చి చాలులే ఇంక రండి తేగలుండవు ఏముండవు కావాలంటే టెంకలు తండి బుర్రగుంజ ఉంటది కొడతానంది. అందుకని చెప్పేసి టెంకలయితే పట్టుకెళ్తున్నాము. ఇదిగో చూడండి ఇప్పుడొస్తదంట తేగ దీంట్లోంచి. ఇదైతే ఇంకా దీని తవ్వకాలు ఆపలేదండి. ఇంక నేనే 3 టెంకలు పట్టుకొనయితే వచ్చేసాను. బుర్రగుంజ అయితే కొట్టమని. ఇంతకీ ఇందులో బుర్రగుంజ ఉందో లేదో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.